ఆత్మలో మండుతున్న దైవిక స్ఫూర్తిని మాటలోనూ చేతలోనూ సమన్వయం చేసుకునే జీవితం. ఆ పవిత్ర జీవితాలు దివి భువి కొసగే అరుదైన బహుమతులు. దేవుని సేవకురాలు, దీనజనుల మాత మదర్ పెట్రా దినసేవన సభకు, శ్రీ సభకు మరియు పేదలకు స్వర్గం ప్రసాదించిన ప్రేమపూర్వక బహుమతి. క్రీస్తు సేవకురాలిగా, స్వయంత్యాగ స్ఫూర్తిగా, సిలువపై ప్రభు అనుభవించిన బాధల విలువను తన జీవితానికి మూలంగా అంగీకరించి ప్రేమ అనే కొత్త ఆజ్ఞను తన కార్యాచరణ జీవితానికి చోదక శక్తిగా మార్చుకున్న దైవసేవకి మదర్ పెట్రా చరిత్రలో చిరస్మరణీయురాలుగా కలకాలం నిలిచిపోయిన ఒక్క ఆదర్శమూర్తివి. పేదలకు సువార్త ప్రకటించడానికి మరియు జీవ సముద్ధిని అందించుటకు పరలోకము వీడి భువికి వచ్చిన నరరూపధారి అయిన క్రిస్తునాథుని అనుసరించి జర్మనీ దేశం యొక్క సౌభాగ్య సంపదను వదిలి భారతదేశానికి వచ్చి పేదల మధ్య మదర్ పెట్రా తన గుడారం వేసుకుంది. నిరంతరం దేవునిలో మునిగిపోయే వ్యక్తిత్వం పెట్రాను దేవుని చేతుల్లో అభిషేకించబడిన సాధనంగా మార్చింది. ప్రార్థనలో దేవునిలో ఎల్లప్పుడూ మమేకమైన ఆమె దైవిక కాంతి ద్వారా ప్రకాశింపబడింది. ప్రాపంచిక హితం పట్ల విరక్తి మరియు దేవుని పట్ల ప్రగాఢమైన భక్తియు ఆసక్తియు కలిగియున్న పెట్రా యొక్క ఆత్మ ఎల్లప్పుడూ దేవుని కృపతో ఆవరింపబడియున్నది. పేదరికాన్ని హృదయపూర్వకంగా స్వీకరించిన ఆమె జీవితం స్వచ్ఛత, నమ్మకం మరియు దృఢ విశ్వాసంతో నిండి ఉండేది. పేదలకు సువార్తగా తన జీవితాన్ని అర్పించుటయే తన పిలుపు అని గ్రహించి సంపాదించడం కంటే కోల్పోవడంలోనే ఆనందం కనుగొన్న పెట్రా జీవితంలోని ఒడిదుడుకులలో ఆశలు, కలలు మరియు మార్గాలను కోల్పోయిన చాలా మందికి కొత్త జీవితం యొక్క సమృద్ధి కోసం మార్గం తెరిచింది. దేవునిపై వీరోచిత విశ్వాసం మరియు నమ్మక భావన కలిగిన పెట్రా పేదల పట్ల ఆమెకున్న ప్రేమకు చిహ్నంగా పేదరికం, సరళత, కృషి మరియు సేవ అనే 4 స్తంభాలపై దినసేవ సభను స్థాపించింది. ఆమె విశ్వసనీయత మరియు పారదర్శకత కలిగిన వ్యక్తి. తనలో ఉన్న మానవ విలువలను దైవత్వంతో ప్రకాశవంతం చేసింది. ఆ విధంగా ఆమె బలహీనమైన తన మానవ స్వభావాన్ని ప్రార్థన, వ్రత జీవితము యొక్క పవిత్రత మరియు దివ్య సంస్కార స్వీకరణ ద్వారా దైవికంగా మార్చుకుంది. అది ఆమెను కర్మ యోగిగా మరియు క్రీస్తు శిష్యురాలిగా, జీవితంలో సృజనాత్మకత, దూరదృష్టి మరియు ప్రవచనాత్మక స్ఫూర్తితో నిండినదిగా మార్చింది. నా పిలుపు పేదవానిగా ఉండటమే. నా గర్వం పేదలకు సేవ చేయడం. నా స్నేహితులు పేదవారు. నా సంపద దేవుని దయపై ఆధారపడటం అనే తన మాటలను ఆమె అర్థవంతముగా జీవించింది. ప్రార్థనలో దేవుని వైపు మలచిన హృదయం, సేవలో పేదల వైపు చాచిన చేతులు. ఇదియే పెట్రా యొక్క గొప్పతనం. అదే పెట్రాను నిజంగా దేవునికి ప్రియమైన సేవకిగా మరియు పేదల స్నేహితురాలుగా చేసింది. ధ్యానంలో మూసిన కళ్ల ముందు కనిపించే దేవుడిని, కళ్ళు తెరిచినప్పుడు కళ్ల ముందు కనిపించే పొరుగువానిలో చూడటం, ఇది ఆమె ఆధ్యాత్మికతకు ఆధారం. దేవుని ప్రేమాన్నిచే దీప్తమైన మదర్ పెట్రా చర్యలను దేవుడు తన అంగీకార ముద్రను వేసి పవిత్రం చేశాడు. పేదవారిలో క్రీస్తు గాయపడిన ముఖం దర్శించి వారికి పరిచర్య చేయడం అనేదే పెట్రా యొక్క సేవా జీవితమునకు స్ఫూర్తి. బాధలను, సవాళ్లను సమదృష్టితో ఎదుర్కోవడానికి, వివక్ష లేకుండా అందరినీ ఆలింగనం చేసుకోవడానికి, నిరుపేదల గుడిసెలలో దేవుని మహిమను చూడటానికి, తన అహాన్ని విడిచిపెట్టి నిస్వార్థ జీవితాన్ని గడపడానికి మదర్ పెట్రాను ప్రేరేపించినది మరేదీ కాదు. దేవుని ప్రేమాన్నిచే దీప్తమైన మదర్ పెట్రా చర్యలను దేవుడు తన అంగీకార ముద్రను వేసి పవిత్రం చేశాడు. పేదల బాధలను, కష్టాలను తాను స్వయముగా అర్థం చేసుకోవడానికి, పేదలతో ఐక్యం కావడానికి, ఆమె వారిలాగే జీవించడానికి వారి జీవన శైలిని అనుసరించింది. పేదలు చెప్పులు లేకుండా నడవడం చూసి ఆమె తన చెప్పులు వదులుకుంది. ముళ్ళ పొదలగుండా చెప్పులు లేకుండా నడిచినప్పటికీ, ఆమె పాదాల నుండి పడిన రక్తపు చుక్కలు ఇసుకను తడిపివేస్తున్నప్పటికీ పెట్రాకు నొప్పి అనిపించలేదు. ఎందుకంటే ఆమెలో దాగుతున్న ప్రేమ వెచ్చదనంలో ఆమె తనను తాను మరచిపోయింది. రోజంతా అనాథులకు, అభాగ్యులకు తల్లిగా సేవ అందించి, రాత్రి జాముల్లో తన చిన్న గుడిసెలో కూర్చుని కీర్తనలు పాడుతూ ప్రభుని ప్రేయసిగా అతనితో ఉండటంలో ఆనందాన్ని కనుగొనే మదర్ పెట్రా జీవితం అటు దివికి ఇటు భువికి ఆనందంగా మారింది. ఆమె మరణించి ఇది 50 సంవత్సరాలు. కాని ఆమె ఇప్పటికీ పేదల హృదయాల్లో సజీవంగా ఉంది. భూమిపై ఆమె పేదలో చూసిన ప్రభని నేడు స్వర్గంలో ముఖాముఖిగా దర్శించి మన కోసం ప్రార్థనలు అందిస్తోంది.